లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 5వ తారీఖు శ్రమదినము. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకానివాడు అగుదువు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమదినము కొరకు మన ఇళ్లను మనము కట్టుకుంటాము. గాలి ఒత్తిడిని తట్టుకునేటట్లు ఇల్లు కట్టుకుంటాము. ఒక నది వరదలతో ఉన్నప్పుడు వంతెన నీటి ఒత్తిడిని తట్టుకుని నిలిచి ఉండాలి. విశ్వాసము కొద్దిగా ఉంటే శ్రమదినమున కృంగిపోతాము. దేవుడు అటువంటి సమయము కొరకు మనలను సిద్ధపరచుచున్నాడు. తేనె అను ఆయన జ్ఞానమును మనము తినేటట్లు ఆయన చేయును. మన ప్రార్థనా జీవితము, వాక్య పఠనము, ధ్యానము ఉద్రేకపూరితంగా నుండక క్రమముగా నిలకడగా ఉండాలి. ప్రతి ప్రార్థనాపరుడు ఏదో ఒక రోజున తప్పక శత్రువుచే బలముగా ఎదుర్కొనబడతాడు. ఇతరులకు లేనిది మనలో ఏదో ఉందనుకుంటాము కనుక మనలను పడవేయాలని శత్రువు ఆతృత కలిగి ఉంటాడు. జ్ఞానము అనున్నది ఆత్మీయ శక్తి మాత్రమే కాదు, మానసిక మరియు శారీరక శక్తియు అయి ఉన్నది. ప్రస్తుతము నీకు కలిగిన దానితో తృప్తి పొందకు. నీ జీవితంలో పరీక్షా సమయాలు వస్తాయి. అప్పుడు దేవుని నీవు నిరూపించాలి. ఒక మారు మనసు పొందిన వ్యక్తిలో జీవము ఉంటుంది. అతడు 1 లేక 2 సార్లు పడినా తిరిగి లేస్తాడు. ఒక మారు మనసు పొందిన వ్యక్తి ధనాశాపరుడుగా మారవచ్చు, కానీ త్వరలోనే అది తప్పు అని గ్రహిస్తాడు. కానీ బుద్ధిపూర్వకంగా మనము క్రిందకు పడి మనము తిరిగి లేస్తాములే అని మనలను మనము సమర్థించుకోకూడదు. రాబో శోధనలను గూర్చి దేవుడెప్పుడూ మనలను హెచ్చరించాలని కోరుతాడు. దేవుని వాక్యమునుడి తేనెను తీసుకోవడము ఎప్పుడు మానివేస్తామో అప్పుడు హెచ్చరికలను తీసుకోవడంలో తప్పిపోతాము. ప్రతి నూతన వాక్య జ్ఞానము నీ ప్రార్థనాంశమై ఉండాలి. ఎవరైనా మనలను విమర్శించినప్పుడు విచారంతో కొన్నిసార్లు కృంగిపోయి మన శక్తిని పోగొట్టుకుంటాము. మన శత్రువు పడినప్పుడు మనము సంతోషిస్తే అప్పుడు కూడా మన ఆత్మీయ శక్తిని పోగొట్టుకుంటాము. వాళ్ళు పడినప్పుడు కూడా మనము విచారపడాలి. చెడ్డవారి దీపం ఆరిపోతుంది, దానిని గూర్చి ఆందోళన చెందవలసిన పని లేదు. దేవుని మార్గము నుండి నీవు ప్రక్కకు తొలగినప్పుడు నీ సొంత దేహమే నీకు విరోధంగా పగ తీర్చుకుంటుంది. దేవుని సత్యమునకు వ్యతిరేకముగా వెళ్ళినవాడు ఎక్కువ కాలము జయము పొందడు. జ్ఞానము వలన ఒక ఇల్లు కట్టబడుతుంది, వివేకము వలన అది స్థిరపరచబడుతుంది. కీడు వలన జయింపబడవద్దు, మరియు పరిస్థితికి విరుగుడుగా కీడుని ఎన్నడూ ఉపయోగించవద్దు. నీవు సరి అయిన రీతిగా ఎదిగితే ఇతరులకు నీవెంతో దీవెనకరముగాను ఆదరణకరముగాను ఉంటావు. ఎన్ దానియేలు గారు.